వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం పట్టణంలోని శాసనసభ్యులు గొండు శంకర్ కార్యాలయం నందు శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, సమస్య మార్గాన్ని పరిష్కరిస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రజా దర్బార్ శనివారం నిర్వహించారు. విశేషంగా ప్రజలు నియోజకవర్గం నుంచి వచ్చి వారి సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. సమస్య ఏదైనా తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రజాపాలన దిశగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని గొండు శంకర్ అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు గాని, రహదారులు గాని, సిమెంట్ రోడ్లు గాని, కొలాయిలు గాని, సాగునీటి సమస్యలు గాని, త్రాగునీటి సమస్యలు గాని, ఇలా ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు సమస్య పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. సమస్యలు విన్నవించుకునేందుకు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పార్టీలకు అతీతంగా జిల్లాను ప్రగతి పదంలో తీసుకువెళ్లాలని, అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై నడుస్తూ జిల్లా అభివృద్ధి పదంలో పయనించేలా సమిష్టిగా పనిచేయాలని, రానున్నది వేసవికాలం కావున త్రాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్, స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2వ, 4వ, 7వ స్థాయి సంఘాల సమావేశాలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్ఎన్వి శ్రీధర్ రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ అధ్యక్షతన నిర్వహించిన 2, 4, 7వ స్థాయి సంఘాల సమావేశాలలో పారిశుద్ధ్యం, రహదారులు మరియు భవనాలు, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశానికి జడ్పీటీసీ సభ్యులు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు, వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న బోర్డు బంగ్లా ఆక్రమణపై ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి స్పందించారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గత పూర్వం నుండి గంజాం జిల్లాలో ఉన్న నాడువారి హయాంలో బోర్డు బంగ్లా నిర్మాణం జరిగిందని వివరించారు. తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వీడిపోయిన ఈ బంగ్లాను స్థానిక మండల పరిషత్కు అప్పగించారు. ఇటీవల కాలంలో కొందరు కబ్జాదారులు దీనిపై కన్నేసి ఆక్రమణ చేపట్టేందుకు చర్యలు చేపట్టారని, కరోనా సమయంలో ఒక తహసీల్దార్ అండతో తప్పుడు డాక్యుమెంట్లు దీన్ని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే వారికి సంబంధించిన డాక్యుమెంట్లో ఉన్న స్థలం అక్కడ లేదని ఆయన స్పష్టం చేశారు. నర్సన్నపేట పట్టణంలో 219/1B1 39 సెంట్లు గవర్నమెంట్ స్థలం, అది బోర్డు బంగ్లా అనే ఆధీనంలో ఉండేది. అంటే మండల పరిషత్ ఆధీనంలో ఆ స్థలం ఉండేది. ఆ బంగ్లా ప్రాంతంలోనే స్కూల్ కలిపి నడిపేవారు. అటువంటి బంగ్లాని ఆక్రమించాలనే దురుద్దేశంతో దేగల్లాగా దాన్ని తనికెళ్ళిపోవాలనే ఆలోచనతో తప్పుడు డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ సృష్టించి 2023లో అలాగే ఉండే రెవెన్యూ తహసీల్దార్ వారు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఇది ఆక్రమణకి లీగలైజ్ చేశారు. దానివల్ల కోర్టులో వాడు ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి అన్యాక్రాంతం చేయడానికి ఆలోచించాడో వాడు కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చి ఈవేళ ఆక్రమణకి చేయడానికి ఈవేళ మిషన్స్ తో వెళ్లి ఆ బంగ్లా పాడుబడిపోయిన బంగ్లా స్థలాన్ని చదును చేయడం, అలాగే ప్రహరీ వాళ్ళని కోల్గొట్టడం కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ స్థలంలో 39 సెంట్లు భూమి బోర్డు బంగ్లా పేరుతో 219/1 బైబీ పేరుతో ఇది నమోదై ఉందని ఆయన వివరించారు. కబ్జాలపై జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓకు, సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇవ్వడం జరిగిందన్నారు. అక్రమంగా అది స్వాధీనపరచుకోవడానికి చూస్తున్నాడు. అందువల్ల ఈ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది. దాని మీద గౌరవ కలెక్టర్ గారికి కలిపి మీరు లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ కాపీ కలిపి పంపిస్తాను. వార్డుగా కలెక్టర్ గారు చెప్పాను. ఒక కాపీ కలెక్టర్ గారు పంపించిన కాపీ జిల్లా పరిషత్ సిఇఓ గారికి, ఎండిఓ గారికి, పంచాయతీ ఈఓ గారికి పంపిస్తున్నాను.
దానిపైన వెంటనే కోర్టులో ఈ అనుమతిని రద్దు కోర్టు ఇచ్చే దాని మీద ప్రతిపాదనగా చేరి ఈ స్థలాన్ని రక్షించవలసిన బాధ్యత ఉంది. ఎవరైతే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినాడో చట్ట ప్రకారం చర్యలు కలిపి తీసుకోవాల్సిందిగా గౌరవ ఎస్పీ గారి దృష్టిలో కలిపి పెడుతున్నాను. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తిమ్మ చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వైరి భాస్కర్ రావు, గొద్దు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా పోలీస్ అధికారులతో పలు అంశాలపై విశాఖపట్నం రేంజ్ డీఐజీ ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. దోషులందరికీ శిక్ష పడేలా చట్ట ప్రకారం దర్యాప్తులో నియమ నిబంధనలు పాటిస్తూ కేసులు త్వరితగతిన దర్యాప్తు పూర్తి స్థాయిలో చేపట్టాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పోలీస్ అధికారులకు దిశానిర్దేశాలు చేశారు. శనివారం ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా పోలీసు అధికారులతో గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణ కేసు దర్యాప్తులో చట్టపరమైన నిబంధనలు పాటించవలసిన నియమాలు, నైపుణ్యంపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ లో కస్టమ్స్, ఎక్సైజ్ సర్వీస్, ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అధికారి ఏ రంగదాం వారిచే మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన చట్టపరమైన అంశాలు, దర్యాప్తు ప్రక్రియలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ వర్క్షాప్ కార్యక్రమానికి రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ముఖ్య అతిథిగా, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలలో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమైన అంశమని, కావున ఆ దిశగా గంజాయి రవాణా వ్యాపారస్తులు మూలాలను కనిపెట్టి కేసులు నమోదు చేసి కేసుల దర్యాప్తులో భాగంగా ప్రతి అంశాన్ని చట్ట ప్రకారం పాటిస్తూ శిక్షల శాతం పెంచేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని అన్నారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి వంటి మాదక ద్రవ్యాల కేసులో చట్ట ప్రకారం నియమ నిబంధనలు పాటిస్తూ కేసులు దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. ఎంతో కష్టపడి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న గంజాయిని పట్టుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అలాంటి కేసులో నేరస్తులకు శిక్ష పడేటప్పుడు సార్థకత లభిస్తుందని తెలిపారు. కేసులో ఇన్వెస్టిగేషన్లో లీగల్ అడ్వైజర్లు, నిపుణుల యొక్క సలహాలు, సూచనలు తప్పక పాటించాలన్నారు. వర్క్షాప్ నిర్వహణలో రంగనాథం తెలియజేసిన ప్రతి అంశాన్ని ప్రతి అధికారి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్డీపీఎస్ కేసులకు సంబంధించి రంగనాథం విలువైన సూచనలు, సలహాలు తెలియజేసినందుకు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ జ్ఞాపకాన్ని అందజేసి సాలువాతో సత్కరించారు. ఈ వర్క్షాప్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవి రమణ, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ అంకితా సురాణ, డీఎస్పీలు వివి అప్పారావు, ఎం శ్రీనివాసరావు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీలు, ఎస్ఐలు పాల్గొన్నారు. జేఆర్పురం పంచాయతీ కార్యదర్శి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వీధులు పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జేఆర్పురం పంచాయతీ గ్రేడ్ 1 కార్యదర్శి ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని జేఆర్పురం పంచాయతీలో శనివారం పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కాలనీ ప్రజలతో తడి చెత్త పొడి చెత్త కోసం వివరించి కాలువల పారిశుద్ధ్యం, వీధి లైట్లు, తాగునీరు అన్ని సక్రమంగా క్రమం తప్పకుండా సక్రమంగా జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, వీధి లైట్లు, తాగునీరు ఇలా ఏ సమస్య వచ్చినా వెంటనే ప్రజలు తమకు తెలియపరచాలని, సమస్యను పరిష్కరిస్తామని పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ మేస్త్రి పానీ కుమార్, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. యువతకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ దానెట్ శ్రీధర్ అన్నారు. యువతకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానెట్ శ్రీధర్ ఆకాంక్షించారు. నగరంలోని జానకిరామన్ నగర్లో సర్వేపల్లి రాధాకృష్ణ స్టడీ సెంటర్ను శనివారం డాక్టర్ దానెట్ శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దానెట్ శ్రీధర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువత ఇటువంటి స్టడీ సెంటర్లను వినియోగించుకుని తాము అనుకున్న లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య విజయాలను అందిస్తుందని వివరించారు. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు హడావిడిగా చదివే కంటే ముందుగానే ప్రిపేర్ అయి ఉండి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. యువతే దేశానికి వెన్నెముక అని, ఎక్కడైతే యువత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారో ఆ దేశం అభివృద్ధి సాధిస్తారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి సారిస్తూనే స్వయం ఉపాధిపై కూడా దృష్టి సారించాలని వివరించారు. విద్యార్థులు స్టడీ సెంటర్లకు రావడం ద్వారా వారికి కావలసిన పుస్తకాలు అందుబాటులో ఉంటుందని, గ్రూప్ డిస్కషన్ కు అవకాశం ఉంటుందని తెలిపారు. గతంలో విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో ఇటువంటి స్టడీ సెంటర్లు ఉండేవని, శ్రీకాకుళంలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, రవికుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జాతీయ రహదారిలో ఉన్న బైరి జంక్షన్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం శ్రీకాకుళం జాతీయ రహదారి బైరి జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 2 కూలీల పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మద్దతు ప్రకటించిన పాలకపాటి రఘువర్మను గెలిపించాలని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్షేణ కోరారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి ప్రభుత్వంకు మద్దతు ప్రకటించిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకపాటి రఘువర్మ అభ్యత్వాన్ని బలపర్చి ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎచ్చెర్లలో ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీ ఉపాధ్యాయులను ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్షేణ్ కోరారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు చౌదరి నారాయణమూర్తి బాబ్జీ, ఎచ్చెర్ల తెలుగుదేశం మండల అధ్యక్షులు బెండు మల్లీశ్వరరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తమ్మినేని శ్రీను, అలాగే కూటమి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.